ఏంటి కవితమ్మా నువ్వు ఇలా వచ్చినావు? అమ్మ నమస్తే అమ్మ. ఈసారి నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నా అమ్మా. సర్పంచ్గా పోటీ చేస్తున్నావా? నాకే ఓటే ఇర్రమ్మా. సరే సరే నీకే వేస్తలే ఓటు. కానీ ఇంతకీ నువ్వు గెలిస్తే ఏం చేస్తావు? ఏం హామీలు ఇస్తున్నావు? పోయినసారి 2 ఎకరాలు అమ్మి పాచిపాని చేసుకుంటున్నా అమ్మా. ఈసారి అన్న గెలిస్తే 4 ఎకరాలకు కొనుక్కొని బాగుపడదామని అనుకుంటున్నా అమ్మా. అత్తయ్య ఇవాళ చాలా నీరసంగా ఉంది, అస్సలు వంట చేయాలని లేదు. అవునా, ఇవాళ ఆదివారం కదా, మనం సెలవు తీసుకున్నాం. వంట మరి ఇవాళ ఆదివారం కదా, సతీష్తో చేపిద్దాం. సరే అత్తయ్య, ఒక ఐడియా. ఏమైంది ఇద్దరు ఇట్లున్నారు? ఏమన్నా జరిగిందా? సరే నాకు ఆకలిస్తుంది. ఈరోజు ఆదివారం, మాకు సెలవు, మేము ఏ పని చేయం. ఆదివారం సెలవు? మరి నేనేం చేయాలి? నాకు ఆకలిస్తుంది. వంట చేయి. నాకు కుడి చేయి తెలుసు, ఎడమ చేయి తెలుసు, ఈ వంట చేయండి. వంట చేయి అంటే అదొక చేయి కాదురా, నిన్నే అన్నం కూర వండమని అంటుంది. ఇది నేను వంట చేయాలా? సరే ఏదో ఒకటి చేస్తా. వంట చేస్తాను పోతున్నాము, బియ్యం గడికి పొయ్యి మీద పెట్టడం నీకు తెలుసా? బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాలి అంతే కదా? సరే ఏ సబ్బుతో కడగాలి? బట్టర్ సబ్బా, రెగ్జామ్ సబ్బా? మంచినీళ్ళతో కడిగితే సరిపోతుంది. అంతే కదా, మంచినీళ్ళతోనే కదా కడిగేది. సరే కూర ఏం చేయాలి? ఏదొద్దు, ఒక పాలకూర తిను. పాలకూరనే కదా, ఈజీగా సింపుల్గా చేసేస్తా. సరే పాలకూరలో పాలని పోయాలి. దేవుడా నీకో దండం, నువ్వేం చేయనక్కర్లేదు, మేమే చేసుకొని మేమే తింటాం. అది అట్లా రండి దానికి, మన తెరువు వస్తే కూర మాడిపోద్ది. అవునమ్మా, మొన్న మీ ఫ్రెండ్ పెళ్ళి ఎందుకు 2-3 గంటలు లేట్ అయిందట, ఎందుకమ్మా? ఏం లేదత్తయ్య, పెళ్లి కూతురు తండ్రికేమో తాగే అలవాటు లేదు. పెళ్లి మండపం బయట, ఫంక్షన్ హాల్ బయట బోర్డు పెడతారు కదా, అక్కడ తాగే వాళ్ళకి నో ఎంట్రీ అని బోర్డు పెట్టిండు. అయితే పెళ్లి కొడుకుకేమో తాగే అలవాటు ఉంది. పెళ్లి కొడుకు బోర్డు చూసి నా కోసమే పెట్టిండేమో అనుకొని అలిగిపోయి కూర్చున్నట్ట. అందుకే పెళ్లి లేట్ అయింది. కంప్లీట్ చేసినాక ఫినిష్ చేసినా కంప్లీట్ చేసినాక మళ్ళీ నాకు కాల్ చేయండి, ఓకేనా? ఇగో కాఫీ. కాఫీ ఎంతసేపు అయి చెప్పి ఇప్పుడా? సరే కానీ నాకు ఒక డౌట్, ఫోన్లో ఫినిష్ చేయంటావు, కంప్లీట్ చేయంటావు, కంప్లీట్ చేసినాక ఫినిష్ చేయంటావు, రెండు ఒకటే కదా, రెండిట్లో పెద్ద తేడా ఏముంది? ఇప్పుడు నేను నీ లైఫ్లోకి వచ్చినా కాబట్టి నీ లైఫ్ కంప్లీట్ అయినట్టు, నువ్వు నా లైఫ్లోకి వచ్చినావు కాబట్టి నా లైఫ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయినట్టు. ఏడి పోతున్నావు కైతమ్మా? ఊరి పోతున్నావా? బ్యాగ్ పట్టుకొచ్చినావు? లేదమ్మా, ఇప్పుడు శ్రావణ మాసం కదా, మా అన్నలు రాఖీలో పండుగ చీరలు పెట్టిర్రు. అయినా శ్రావణ మాసంలో బ్లౌజ్ పీసులు పెడతారు కదా అమ్మ. పెట్టేది ఏందో ఇలా మ్యాచింగ్ కలిసేది తీసుకుంటే అయిపోతుంది అమ్మా. నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి కైతమ్మా. నీకే తెలియదమ్మా. వస్తావో రావో అనుకున్నా నేనైతే. నువ్వు ఓట్లని పోయినావు, సరే ఒక రోజు పోయినావు, 2 రోజులా? ఓటేనికి 2 రోజులు పట్టిందా? అటే పోతున్నావు, ఒక్క ఫోన్ కూడా చేయవా వస్తలేనని? అమ్మా నీ జుట్టు బాగుందమ్మా, ఇలా తలా కోసినావా అమ్మా? ఏం షాప్ పెట్టినావమ్మా నువ్వు? ఇదంతా కాదు, నా అసలు టైం చూడు ఎంత అయింది. ఏందమ్మా నీది ఇంత అందంగా ఉంది, ఫేస్ ఇయ్యాలా? హీరోయిన్ లెక్కనే ఉంది. అబ్బా నీది రోజు అందం పెరిగిపోతుందమ్మా నీది. కవితమ్మ చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా? లేదమ్మా నాకు మస్తు పని ఉంది, నువ్వే ఆంటీగా అమ్మా లేట్ అయిందని. మస్తు పని ఉందమ్మా ఇయ్యాలా. ఎప్పుడు ఉండే పనే కదా కవితమ్మ. బూస్టీ అమ్మా నాకు. బూస్టేగా చిటికలో తీసుకొస్తా ఉండు. ఏంటిదమ్మా? ఏది చేయబట్టు. ఏడిగైరమ్మా? ఏడికి లేదమ్మా, డీమార్ట్ పోయి వచ్చిన, ఇవాళ సండే కదా అందుకే. నేను కూడా వీలు చూసుకొని డిమార్ట్ దేవుని దగ్గరికి పోయి వస్తా ఒకసారి.
డీమాడి దేవుడా ఇంకా 4 ఇల్లు దొరుకుతాడు చూడతండ్రి. నేను చల్లగా చూడతాండ్రి. ప్రసాదం బాగుందమ్మా. మంది బాగా వస్తారా అమ్మ? డీమార్ట్ అంటే దేవుడు కాదు, సామాన్లు కొనే దుకాణం, పెద్ద దుకాణం అది. అవునా, నేను డీమార్ట్ అంటే దేవుడు అనుకున్నా. ఏందమ్మా? అన్నుండా అమ్మ? ఉన్నాడమ్మా, నీ మీద ఓడిపోయింది కదా, ఇంకేం చేస్తాడు, ఇంట్లోనే కూర్చుండు. నేను గెలిచిందే ఒక్కోడితోనే కదా అమ్మా. దాంట్లో ఏముందమ్మా చెప్పమ్మా. ఒక్కోటి అయితేంది, 2 ఓట్లు అయితేంది, మొత్తానికి నువ్వు గెలిచినావు కదా, మొత్తానికి ఊరికి సర్పంచ్ అయినావు. ఇప్పుడు నువ్వు మహారాణి అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మేము వినాలి. ఏం కావాలో చెప్పమ్మా. కాదమ్మా, మీరు ఎట్లయినా ఓడిపోయారు కదా, మీ దగ్గర ఉన్న బాంబులు ఉన్నాయి కదా అమ్మా, సగం రేట్కి నాకు ఇస్తారేమో అని వచ్చిందమ్మా.